ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శనివారం ఆగస్టు 1వ తారీఖున స్వస్థానంలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి జన్మ జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శనివారం ఏ విధంగా కలిసి రాబోతోంది అని పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటి అనే వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026 సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున శనివారం రోజున కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు పూర్తి జాతక ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి ఆదాయం అద్భుతంగా ఉండబోతోంది. వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా కుంభరాశి వారికి శనివారం అన్ని విధాలా కలిసి వచ్చే రోజు. ఈ ఆగస్టు 1వ తారీఖున శనివారం రోజున కుంభరాశి వారికి గోచారంలో గ్రహాల కదలిక కారణంగా ఈరోజు అన్ని విధాలుగా మీకు కలిసి వచ్చే రోజు, శుభకరమైన రోజు, శుభ ఫలితాలను ఇచ్చే రోజు. ముఖ్యంగా ఉద్యోగులకు ఉద్యోగులకు శనివారం రోజున మీరు పనులు చేసే కార్యాలయంలో తోటి సహోద్యోగులు మీకు పనుల్లో హెల్ప్ చేస్తారు. అలాగే మీకు అప్పగించిన పనులు పై అధికారులు ఏవైతే పనులు మీకు అప్పగిస్తారో ఆ పనులన్నిటి కూడా మీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకుంటారు. ఇక ఈ విధంగా కుంభరాశి వారికి శనివారం రోజున ఉద్యోగపరంగా చూస్తే అన్ని విధాల సంతృప్తికరంగా ఉంటుంది. ఇక వ్యాపారపరంగా చూస్తే కుంభరాశి వారికి శనివారం రోజున గతంలో మీరు ఏమైనా పెట్టుబడులు వ్యాపారంలో పెట్టి ఉంటే ఆ పెట్టుబడుల ద్వారా ఈరోజు మీకు అధికమైన లాభాలు పొందుకుంటారు. అలాగే మీకు రావాల్సిన మొండి బాకీలు వసూలు అవుతాయి. అంటే పెండింగ్లో ఉన్న బిల్స్ మీకు వసూలు అవుతాయి. దీని కారణంగా మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా గతంలో మీరు చేసిన అప్పులను ఈరోజు తీర్చివేస్తారు. లోన్స్ కానివ్వండి, ఈఎంఐలు కానివ్వండి, క్రెడిట్ కార్డులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు తీర్చివేస్తారు. మీకు ఈరోజు శనివారం సంతృప్తికరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. మీకు ఒక బరువు దింపేసుకున్నామన్న ఫీలింగ్ రాబోతుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే శనివారం రోజున కుంభరాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు. కాకపోతే చిన్న చిన్న సీజనల్ జబ్బులు, జలుబు, జ్వరము, దగ్గు, ఆయాసం, కాళ్ళ నొప్పులు ఇలాంటివి బాధిస్తాయి. అంతగా భయపడాల్సిన అవసరం లేదు. సమయానికి భోజనం, నిద్ర, వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేసుకుంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే శనివారం రోజున కుంభరాశికి చెందిన వారు మీ కుటుంబంతో కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్తారు. అలాగే హోటల్లో భోజనం కూడా చేస్తారు. ముఖ్యంగా ఈరోజు శనివారం రోజున మీ ఇంటికి ఒక అతిథి రాబోతూ ఉన్నాడు. ఆ అతిథి వల్ల కూడా మీకు మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశి వారికి శనివారం రోజున అన్ని విధాలుగా కలిసి వచ్చే రోజు. మీకు చాలా సంతోషంగా ఉండబోతుంది. మీ కుటుంబంతో కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అద్భుతంగా సాగుతాయి. ఆర్థిక పరంగా సంతృప్తికరంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి శనివారం రోజున మరిన్ని శుభ ఫలితాల కోసం మీ ఇష్టదైవారాధన చేసుకోవాలి. అలాగే శనివారం రోజున మీరు దేవాలయానికి వెళ్ళి, ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క సింధూరాన్ని నుదిటిన తిలకంగా ధరిస్తే కనుక మీకు ఆ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.